సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వర గారు ఏం చేస్తుంటారండి? నేను టైలరింగ్ చేస్తాను. ట్రైలింగ్ అండి. ఓకే. సో ఇక్కడేనా అండి ఉండేది? ఇక్కడేనండి, ఏరియా? ఎర్రగడ్డ. అచ్చా, ఎర్రగడ్డలు మీరు కూడా? మీ ఓకే. ఎర్రగడ్డ. సో ఎప్పటి నుండి ఉంటున్నారు సార్ ఇక్కడ? నేను 30 years నుంచి ఓ ఉంటున్నాను. పెద్ద 30 సంవత్సరాలు. ఒకటి. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు కదా. అవునండి. సో ఎట్లా ఉంటుంది సార్ ఆయన పాలన? ఎట్లా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చాలా మేలు చేస్తారు అందరికీ కూడా, ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి కూడా న్యాయం చేస్తారు. చాలా మంచిగా ఉంటుందండి. మళ్ళీ కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వస్తే ఎమ్మెల్యేగా బాగుంటుందని మేము ఆశిస్తాం. మేము అనుకుంటున్నాం. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు అంటే వాళ్ళ భార్య ఉంది, వాళ్ళ కొడుకు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుంది. కానీ బీఆర్ఎస్ లో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు కదా. ఏమోనండి, మాకు అంత టచింగ్ ఏం లేదు. మాగంటి గోపీనాథ్ గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో మరి ఆయనే ఉన్న ఎమ్మెల్యే రూలింగ్ టైంలో పథకాలు అనేటివి వచ్చినాయి? వచ్చినాయండి. క్రిస్టియన్స్కి సహాయం చేశారు చాలా మటుకి. క్రిస్టియన్స్ అనే కాదండి, కుల మతాలుగా అన్ని వర్గాల వారికి కూడా బాగా న్యాయం చేశారు, బాగా చేశారు. సో మీ ఎర్రగడ్డ ఏరియాలో ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ వాటర్ సమస్యలు చాలా వస్తుంటాయి వర్షాకాలంలో, మేజర్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బాగా వస్తాయి కదా. సో అట్లాంటి సమస్యలు రాకుండా చూసుకున్నాడా? చూసుకున్నారండి, చూసుకున్నారు, బాగానే చూసుకున్నారు. ఇంకా కొనాలు ఉంటే బాగుండదు అనిపించింది. ఇంకా రాదు. చాలా బాగుంది, చాలా మంచి వ్యక్తి అండి. సో మరి మాగంటి గోపీనాథ్ లెక్క చేసే వ్యక్తి మళ్ళీ ఉన్నారా జూబ్లీహిల్స్ లో? లేరని అనుకున్నానండి నేను. లేరని అనుకుంటున్నాను. ఓకే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రూలింగ్ లో. ఇప్పుడు 2 years అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు అధిక పాలనలో ఉంటారు. సో మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏమి రాలేదు, ఇంకేం రాలేదు. కొన్ని వస్తున్నాయి. ఇప్పుడే మొన్నే కదా గెలిచింది, ఇంకా నిదానంగా రావచ్చు. అవుతుంది కదా సార్? అవుతుంది. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. వస్తే వస్తుండొచ్చు. అది. సో ఇంత ముందు ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. సో ఎవరిది మంచిగా అంటే ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది? ఏమో ప్రస్తుతానికి కేసీఆర్ పాలన బాగుంది అనిపిస్తుంది. ఆ గవర్నమెంట్ లో పథకాలు బాగానే వచ్చినాయండి. ఈ గవర్నమెంట్ కూడా కొన్ని పథకాలు వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. కొంచెం ముందు రావచ్చేమో అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వస్తాయి, మీరు ఇందాక మళ్ళీ గోపీనాథ్ వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, గెలవడానికి చాలా వాళ్ళు కూడా కసరత్తులు చేస్తారు కదా. ఆ ఫ్యామిలీగా వస్తే వారు గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. ఎవరు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ గెలుస్తారు. ఉంటాయి. సో అంటే పోటీ ఎవరెవరి మధ్య ఉండొచ్చు? పోటీ అనేది ఎవరైనా ఉండొచ్చు, దాన్ని చెప్పలేం. కానీ కొంచెం ఆయనకి మంచి చేసేయండి కాబట్టి కొంచెం ప్రజల్లో కొంచెం గుర్తుంది కాబట్టి ఆయన రావచ్చు అని మేము అనుకుంటున్నాం. వస్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. వేస్తాం. వేస్తామండి. థ్యాంక్ యూ.